Hi. So welcome friends. So welcome to today's video. మార్కెట్ ఆల్మోస్ట్ ఈ రోజు కూడా 25,000 అనేటటువంటి అత్యున్నత శిఖరాన్ని మౌంట్ ఎవరెస్ట్ లాంటి 25,000 ని అందుకోబోయి జస్ట్ కిందకు వచ్చింది. బట్ దెర్ ఈస్ నో సెల్లింగ్ ప్రెషర్. సెల్లింగ్ ప్రెషర్ ఉండి పడే మార్కెట్కి పడే ఉద్దేశం ఉంటే ఈ రోజు పడి ఉండేది. ఎందుకంటే నిన్న 25,000 దగ్గరికి వెళ్ళిపోయి వచ్చింది కదా వెనక్కి. ఆ దెబ్బతోటి ఇంకా జారాలి, జారుడు బల్ల మీద జారినట్టు. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే దేర్ ఈస్ సమ్ రెస్పాన్సివ్ బయ్యింగ్. ఎక్కడైనా ఎవరైనా అమ్ముతుంటే కొనేస్తున్నారు. ఆ, విశేషం ఏంటంటే, చాలా గొప్ప విశేషం, ఎఫ్ఐఐస్ దండిగా అమ్ముతున్నారు, మామూలుగా అమ్మటంలా. ఎంత బాగా అమ్ముతున్నారంటే ఎఫ్ఐఐస్ ఈరోజు 5,600 కోట్లు అన్నారు. నిన్న 2,500 కోట్లు. అంటే బడ్జెట్ నుంచి తీసుకున్నట్లయితే వాళ్ళ డేటా తీస్తే దే ఆర్ సెల్లర్స్, నెట్ సెల్లర్స్. అమ్మటమే అమ్మటమే అమ్మటమే. ఎన్ని లక్షల కోట్లు ఉందో ఇండియాలో వాళ్ళ డబ్బులు అమ్మేస్తున్నారు. అంటే దే థింక్ ఇట్ ఈస్ ఎనఫ్. బట్ వాళ్ళు అమ్మినందువల్ల ఎలాంటి ఆ, ప్రభావం మార్కెట్ మీద పడటం లేదు. ఎందుకని పడటం లేదంటే అది తగ్గటం లేదు మార్కెట్. దేర్ ఈస్ బయింగ్. మరి ఎవరు కొంటున్నారు అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ మాత్రమే కొంటే ఏమి ఇట్లా పెరగదు. ఇక్కడ కొనే వాళ్ళలో ఖచ్చితంగా ఈ డిఐఐస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అని అనుకోవాలి. ముఖ్యంగా డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర, మ్యూచువల్ ఫండ్స్ ఇన్ పర్టికులర్ దే ఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ మనీస్. ముఖ్యంగా సిప్ మోడ్లో బాగా వస్తున్నాయి డబ్బులు. ఏం చేస్తారు పాపం, ఎక్కడో చోట డిప్లాయ్ చేయాలి కదా. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అందువలన ఎఫ్ఐఐస్ అమ్ముతూ ఉన్నారా కొంటున్నారా అనే దాని మీద మార్కెట్ ఏమీ డిపెండ్ అవ్వటం లేదు అని ఈసారి క్లియర్గా వచ్చేసింది. రెండు, వాలటైలిటీ ఇండెక్స్, తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకున్నట్లయితే పాజిటివ్గా ఉంది ఈ రోజు కూడా. నిన్న పాజిటివ్, ఈ రోజు పాజిటివ్. నిఫ్టీ పెద్దగా పెరగల, బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా పెరిగింది. 20 పాయింట్స్ అంటే ఫ్లాటే నిఫ్టీ. కానీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది అంటే అర్థం ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. దే ఆర్ ఇన్ స్టిల్ సమ్ సార్ట్ ఆఫ్ బయింగ్. రిజల్ట్స్ రిజల్ట్స్ చూస్తుంటే చాలా వరకు బాగానే కనపడుతున్నాయి. రిజల్ట్స్ పూర్ పెర్ఫార్మెన్స్, రిజల్ట్స్ బాగోలేదు అన్న సిచ్యువేషన్ చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిక్సాన్, గ్యాలపింగ్ హార్స్ కదా డిక్సాన్. డిక్సాన్ లిమిటెడ్, డిక్సాన్లో రిజల్ట్ వచ్చింది. ఎంత మంచి రిజల్ట్ వచ్చింది, ఆల్మోస్ట్ 100% జంప్. రెవెన్యూ కానీ ప్రాఫిట్లో కానీ ఆల్మోస్ట్ 100% జంప్ ఈ క్వార్టర్లో. అంటే దీని అర్థం ఏంటి? అట్లాగే అట్లాగే కంపెనీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు డిక్సాన్ రిజల్ట్ చాలా బాగుంది. ఆ, మొన్నటి వరకు కొద్దిగా సెల్లింగ్లోకి వచ్చింది. 12,800 ఆ రేంజ్ నుంచి బిలో 11,000కి వచ్చింది. 10,800 ఆ రేంజ్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ తగ్గింది. మళ్ళీ రికవర్ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర. ఇప్పుడు దీనికి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది రేపు తెలుస్తుంది. బట్ రిజల్ట్స్ ఆర్ గుడ్, అది ఒప్పుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో సెల్లింగ్ వస్తుందా బయింగ్ వస్తుందా అంటే అది మార్కెట్ డిమాండ్ సప్లై గేమ్. బట్ ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ దట్ మార్కెట్ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఇలా ఎల్ఎన్టీ రిజల్ట్స్ చూడండి, ఇట్లా తీసుకున్నట్లయితే చాలా బాగున్నాయి. తర్వాత ఈరోజు ఆ, అంటే నిఫ్టీ 50 ఇన్ పర్టికులర్ తీసుకున్నట్లయితే
టైటాన్ కంపెనీ. ఈ టైటాన్ కంపెనీ బాగా రికవర్ అయింది. బడ్జెట్ పర్టికులర్లీ బడ్జెట్ నుంచి రికవర్ అయింది. బడ్జెట్ వరకు ముందు వరకు డౌన్లో ఉంది, కానీ బడ్జెట్ నుంచి రికవర్ అయింది. అది అదొకటి కనబడుతున్నది. అపోలో హాస్పిటల్స్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం కొద్దిగా సెల్లింగ్ వచ్చింది ఈరోజు. ఒకసారి లెటస్ లుక్ ఎట్ హీట్ మ్యాప్ అండి. హీట్ మ్యాప్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. నేరుగా హీట్ మ్యాప్ వెళ్దాం. మీ హీట్ మ్యాప్ 100, నిఫ్టీ 100. నిఫ్టీ 100లో అదాని, అదాని ఎంటర్ప్రైజెస్ కదా. కోల్పాల్, టాటా మోటార్స్. టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ మధ్యకాలంలో. టాటా మోటార్స్ ఈజ్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, మరి బీపీసీఎల్, బర్గర్ పెయింట్స్, యూపీఎల్. బడ్జెట్ తర్వాత కొంచెం మధ్యలో తగ్గింది, సెటిల్మెంట్ టైంలో తగ్గింది. అక్కడి నుంచి యూపీఎల్ మళ్ళీ అందుకుంటున్నది. ట్రెంట్, అదాని పవరు, ఎస్ఆర్ఎఫ్, టైటాను. చెప్పాను కదా నేను టైటాను. టైటాను, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ కార్డు, ఇవన్నీ. ఎస్, ముత్తూట్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఐఓసి. అయితే రెడ్లో ఉన్నవి తీసుకున్నట్లయితే ఉన్నాయి, తక్కువే. 1% కంటే అబౌవ్, 1% కంటే ఎక్కువ తగ్గినవి చాలా తక్కువ ఉన్నాయి. మూడు నాలుగు షిఫ్ట్లు ఉన్నాయి అంతే. నాలుగు నాలుగు రోజు ఉన్నాయి అంతే. 1 2 3 4 రోజు. సో మార్కెట్ డీప్ రెడ్లో ఉన్నవి ఓన్లీ త్రీ. బీబీఎల్ 6.4% తగ్గింది. గోడ్రేజ్ సిపి 2.58%. టొరంటో ఫార్మా 2.73. మిగిలినవన్నీ కూడా 2% అండ్ అబోవ్, 2% అండ్ less than 2%. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో దెర్ ఈస్ బయింగ్, అట్లీస్ట్ దెర్ ఈస్ స్ట్రెంగ్త్. బయింగ్ అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో సెలెక్టివ్ బయింగ్ ఉంది అని అర్థం. అయితే నిఫ్టీ 50లో కూడా సెలెక్టివ్ బయింగ్ ఉండబట్టే కదా. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, బెస్ట్ పార్ట్ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఈరోజు కొద్దిగా స్లైట్గా తగ్గింది. నిన్న పెరిగింది కానీ ఇవాళ పెరగల. అంటే నిన్న మొన్న, నిన్న, కానీ ఇవాళ పెరగల. అంటే దాని అర్థం ఏంటంటే 12.88 దగ్గర ఉంది. 12.8 అనేది చాలా రీజనబుల్, పైగా తగ్గలేదు. అంటే దీని అర్థం ఏంటి? అంటే పెరగలేదు. విక్స్ పెరగటం లేదు అంటే అన్సర్టనిటీ లేదా ఫియర్. ఫియర్ లేదనే కదా. ఫియర్ ఫియర్ తగ్గిందని చెప్పాలి, లేకపోతే ఫియర్ లేదని చెప్పాలి. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది, వీక్ అవ్వలేదు. సెల్ సిగ్నల్ రాలేదు. ఇంకెంత పెరుగుతుందిలే, ఇంకెంత పెరుగుతుందిలే అని మాత్రం షార్ట్ సెల్లింగ్ చేయకూడదు ఇలాంటి మార్కెట్లో. ఎందుకంటే క్లియర్ సెల్ సిగ్నల్ రాకుండా మనం అడ్వాన్స్గా సెల్ చేయకూడదు. అది విషయం. ఒకసారి చార్ట్ కూడా చూద్దాం. సార్ చూడండి, దిస్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పర్వాలేదు, నాట్ బ్యాడ్. డౌన్ అవ్వాల. స్టార్టింగ్లో కొంచెం డౌన్ అయినట్టు అనిపించిన గ్రాడ్యువల్ ఫైనల్గా అది పికప్ అయింది. అంటే పెద్దగా పెరగలేదు, కానీ జస్ట్ పాజిటివ్. మరి నిఫ్టీ తీసుకున్నట్లయితే ఎస్, డబుల్ టాప్ దగ్గర ఉంది కదా. ఈ డబుల్ టాప్ దగ్గర నుంచి ఊర్ధ్వముఖ, ఉం? పైకే, కొంచెం పైకే చూస్తున్నది, కానీ ఇదేమి కిందకేం చూడటంలా. నాకైతే ఏమనిపిస్తున్నదంటే ఆర్ఎస్ఐ కూడా మళ్ళీ 70s వచ్చేసింది, పైకి ఎక్కేసింది. ఎంఏసిడి పైకి ఎక్కేస్తున్నది. ఉం? తర్వాత ఏడిఎక్స్లో 30కి వచ్చేసింది. ఇది ఏడిఎక్స్ పాజిటివ్, ఏడిఎక్స్ ప్లస్ డిఐ. సో డైరెక్షనల్ ఇండెక్స్, పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ ఆల్రెడీ 30కి వచ్చింది.
అంటే ఇవన్నీ ఏమనిపిస్తున్నాయంటే, ఏం సూచనలు ఇస్తున్నాయంటే, ఒక్కసారి 25,000 క్రాస్ అయిన తర్వాత కొంచెం స్పీడ్గా పెరుగుతుందేమో, గబగబా 200, 300, 400 పాయింట్లు రికార్డ్ చేసేస్తుందేమో హయ్యర్ సైడ్ అని అనిపిస్తున్నది. జస్ట్ వెయిటింగ్ ఫర్ 25,000. 25,000 అయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్న ధోరణిలో ఉంది మార్కెట్. నాకైతే బుల్లిష్గానే కనబడుతున్నది. రెస్ట్ ఈజ్ యువర్స్. దిస్ ఇస్ ఓన్లీ మై ఒపీనియన్. అయితే మరి బుల్లిష్గా ఉందంటున్నారు, ఏమైనా షేర్లు చెప్పండి, ఇది కొనుక్కోమంటారు అది కొనుక్కోమంటారు అంటే అది చాలా కష్టం. అట్లా చెప్పడానికి అవదు. మనం రిజల్ట్ కూడా చూసుకోవాలి. రిజల్ట్స్ చూసుకోవాలి, ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. కానీ ఈ లెవెల్లో కొనటానికి చాలా ధైర్యం కావాలి. చాలా ధైర్యం కావాలి. దానికంటే దానికంటే మన దగ్గర ఉన్నవి అమ్మకుండా పెట్టుకుంటే బెటర్ కదా. ఉం? ఎప్పటికప్పుడు ఎక్కడో చోట కొంచెం వస్తుంది కదా, ఈలోగా స్టడీ చేసుకోవటమే. ఆ? అది కాబట్టి టైంకి చెప్పాలంటే కొంచెం ధైర్యం చాలు. ఓకే అండి. సో సో మార్కెట్ అది. వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. అదే వాలటాలిటీ ఇండెక్స్ కొద్దిగా తగ్గింది స్లైట్గా. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇంప్రూవ్ అయింది. తర్వాత మార్కెట్లో సెల్లింగ్ కనిపించడం లేదు. అంటే ఆల్ దీస్ ఇండికేట్ దట్ మార్కెట్స్ ఆర్ గుడ్ అండ్ స్టిల్ కంటిన్యూ టు బి గుడ్ అని అనిపిస్తున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. లెట్ us see tomorrow.